20 ఏళ్లుగా వరంగల్ నగరం ఏటా నీట మునుగుతూనే ఉంది. ఏటికేడు ముంపు తీవ్రత పెరుగుతున్నా శాశ్వత పరిష్కార పనులు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఓరుగల్లు ముంపు సమస్య మాత్రం తీరడం లేదు. రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని పాలకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇందుకు విరుద్ధంగా ఉంది. వర్షం పడితే నగరం చిగురుటాకులా వణికిపోతుంది. భవిష్యత్తులో కుంభవృష్టి వానలే ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగా వరద నీరు కాలువలు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. 2005 నుంచి వరంగల్ నగరంలో ముంపు సమస్య ఏర్పడుతుంది. 20 ఏళ్ల క్రితం 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే 12 నుంచి 15 కాలనీలు నీట మునిగాయి. హంటర్ రోడ్డు బొందువాగు నాలా ఉప్పొంగడంతో 2 మృతి చెందారు. 2007లో వచ్చిన వరదలకు 20 కాలనీలు ముంపుకు గురయ్యాయి. 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ, అలంకార్, పెద్దమూరి వరద నీటి ఉధృతితో ఒకరు గల్లంతయ్యారు. 2009, 10, 12లో 10 సెంటీమీటర్ల వర్షపాతం పడగా 25 కాలనీలు నీట మునిగాయి. 2016లో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో వరద సమస్య ఎక్కువైంది. 45 కాలనీల్లోకి నీళ్లు వచ్చాయి. హంటర్ రోడ్, బొందువాగు, హనుమకొండ, నయీం నగర్ నాలా ఉగ్రరూపం దాల్చడంతో వరంగల్, హనుమకొండ నగరాలు వణికిపోయాయి. 14 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2019లో కూడా వరదలు వచ్చాయి. 2021 ఆగస్టు 13, 14 తేదీల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడ్డాయి. 22 నుంచి 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నగరంలో 100 కాలనీలు ముంపుకు గురయ్యాయి. 4 మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 2023లో వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2025 అక్టోబర్ 28వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి వరకు కుండపోత వాన పడింది. 45 కాలనీలు నీట మునిగాయి. 30,000 గృహాలకు ఇబ్బంది కలిగింది. 2 రోజుల పాటు ప్రజా రవాణా స్తంభించింది. రహదారులు, చెరువులు తలపించాయి. దీనికి పరిష్కారం కోసం నెటిజన్లు ఏం సూచిస్తున్నారంటే నగర శివారులోని వరదను మళ్లించాలి. భద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి, కాజీపేట బంధం చెరువు, గోపాలపూర్ తదితర చెరువుల నాలాలు విస్తరించాలి. వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద నీటి కాలువలు నిర్మించాలి. అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలి. కాలనీల్లో అంతర్గత డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. ముంపు కాలంలో శాశ్వత పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.